ఏంటి డబ్బులు చూపిస్తున్నాను అనేసి అనుకుంటున్నారా? చెప్తా. ఈ వీడియో మొత్తం కూడా మనీ రిలేటెడ్ టాపిక్కే. అంటే మన మధ్యతరగతి ఫ్యామిలీస్ పిల్లల సేవింగ్స్ కోసం ఎలా ఆలోచించాలి, మనకొచ్చిన శాలరీని ఎలా సేవ్ చేసుకోవాలి, మేము ఎలా సేవ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు ఎలా సేవ్ చేసుకుంటారు మీ పిల్లల కోసం అని చెప్పి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. పిల్లల కోసం మనీ సేవ్ చేసుకోవడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. లైక్ ఆడపిల్లల కోసం అయితే మెయిన్ అండ్ మేజర్ స్కీమ్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో మనం పిల్లలకి 15 years వచ్చేంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 250 రూపీస్ నుంచి 1,50,000 వరకు మనం ఇందులో అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి అంటే అప్పుడే పుట్టిన ఆడపిల్లల నుంచి 10 years బిలో వరకు ఎంత ఏజ్లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మనం పిల్లలకి 10 years లోపు ఏ ఏజ్లో ఉన్నప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా పిల్లలకి 15 years వచ్చే వరకు మాత్రమే మనం అమౌంట్ని మనం కట్టొచ్చు అనమాట. ఆ తర్వాత అమౌంట్ లాక్ అయిపోయింది. పిల్లలకి 21 years వచ్చే వరకు కూడా లాక్లోనే ఉంటుంది. 21 years వచ్చిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్, అప్పుడు మనకి ఇంట్రెస్ట్తో పాటు ఎంత అమౌంట్ అయితే ఉందో ట్యాక్స్ తీసేసి మనకు అంత అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారు. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన మధ్యతరగతి వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్. ఆడపిల్లలు ఉంటే ఇలా సేవ్ చేసుకుంటాం అక్క, మరి మగపిల్లలు ఉంటే అలా సేవ్ చేసుకుంటాం అని అంటారా? మగపిల్లలు ఉన్న వాళ్ళైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అందులో మనం సేవ్ చేసుకోవచ్చు. అందులో మనం అమౌంట్ని ఒక్కసారి ఇన్వెస్ట్ చేసాము అంటే 15 years లాకింగ్ పీరియడ్లో ఉంటుంది. ఆఫ్టర్ 15 years మాత్రమే మనం అమౌంట్ని తీసుకోవడానికి అవుతుంది. సో పిల్లల ఎడ్యుకేషన్కి కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచిగా ప్రాఫిట్ తోటి మనం సేవ్ చేసి ఇవ్వచ్చు అనమాట పిల్లల కోసం. ఇది ఓన్లీ పిల్లలే కాదు, పెద్దలు కూడా, అంటే ఎవరైనా సరే మనం ఇందులో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయొచ్చు పీపీఎఫ్లో. ఇంకోటి ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్, సిప్స్లో మనం మంత్లీ తక్కువ బడ్జెట్లో, అంటే మంత్కి 500 నుంచి 1000 లోపు మంచివి చూసుకొని సెలెక్ట్ చేసుకొని కనుక మనం అందులో ఇన్వెస్ట్ చేసాము అంటే లాంగ్ టర్మ్లో మనం మంచి ప్రాఫిట్స్ని మనం చూడొచ్చు అనమాట. ఇంకా మన ఇండియన్ కల్చర్లో పెళ్లి కోసం, ఆడపిల్లల పెళ్లి కోసమైనా మగపిల్లల పెళ్లి కోసమైనా సరే మెయిన్గా ఆడపిల్లలకి గోల్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. మ్యారేజ్ టైంలో మనం గోల్డ్ కొనాల్సి వచ్చింది. చాలామంది ఇప్పుడు స్కీమ్స్లో అంటే డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి స్కీమ్స్ ఓపెన్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్స్లో డిజిటల్గా గోల్డ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా అయినా తీసుకోవచ్చు. మేము మా పిల్లల కోసం ఎలా సేవ్ చేస్తాము, ఎలా ఆలోచించాలి, మేము మాకు వచ్చిన శాలరీని, అంటే ఎవరైనా సరే వాళ్ళకు వచ్చిన శాలరీతోని ఎలా సేవింగ్ చేయాలి అని చెప్పి ఆలోచించాలి అని చెప్పి ఇప్పుడు చెప్తానమాట. ముందుగా మేము మా పిల్లల కోసం ఎలా సేవ్ చేస్తాము అంటే, మాకు ఇద్దరు ఆడపిల్లలే కదా, మేము మా పిల్లలు పుట్టిన వెంటనే 3rd month నుంచే మేము SSY అయితే స్టార్ట్ చేసాము. ఎవ్రీ మంత్ కూడా 5,000 ఇద్దరు పిల్లల పేరున 5,000 వర్త్ అయితే మాత్రం మేము ఇన్వెస్ట్ చేస్తాము SSYలో. ఎవ్రీ మంత్ తప్పకుండా శాలరీ పడిన వెంటనే మేము చేసే ఫస్ట్ పని వచ్చేసరికి SSYలో ఇన్వెస్ట్ చేయడం మా పిల్లలకి. ఇంకా గోల్డ్ అంటారా, మేమైతే గోల్డ్ ఏ స్కీమ్స్ కూడా మేము తీసుకోలేదు. మేము తీసుకున్నది ఏంటి అంటే డిజిటల్ గోల్డ్ ఉండిద్ది కదా మ్యూచువల్ ఫండ్స్లో, అందులో గోల్డ్ మీద సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్ చేసాము. మంత్లీ 1,500 500 ఆ రేంజ్లో అయితే ఇన్వెస్ట్ చేసాము. అవి కూడా నేను బెస్ట్ అని చెప్పట్లేదు. కొన్ని గోల్డ్ స్కీమ్స్ మంచిగా ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది అని చెప్పలేము, తగ్గుతుంది పెరుగుతుంది, అంటే ఏమంటారు దాన్ని, స్లిచ్ అవుతూ ఉంటుంది అనమాట. తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది అలా ఉంటుంది అనమాట గోల్డ్. సో గోల్డ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఎప్పుడు లాంగ్ టర్మ్లోనే చూసుకోవాలి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం 2 monthsలో పెరిగిపోయిద్ది తీసేద్దాం అన్నట్టు ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు మన హస్బెండ్కి వచ్చిన శాలరీని ఎలా డివైడ్ చేసుకోవాలో నేను చెప్తాను. 50:30:20 రేషియోలో మనం మన హస్బెండ్కి వచ్చిన శాలరీని డివైడ్ చేసుకోవాలి. అంటే ఏంటక్క ఈ రేషియోలు ఇవి అంటారా? ముందుగా ఫస్ట్ మనం చేయాల్సిన పని, హస్బెండ్కి వచ్చిన శాలరీ రాగానే మనం ముందు ఇంట్లో ఖర్చులన్నీ చేసేసి లాస్ట్లో సేవింగ్ చేస్తామని ఆలోచించకుండా ముందు శాలరీ రాగానే 20% సేవింగ్స్కి పెట్టేయాలి. అంటే లైక్ ఇవి పిల్లల ఫ్యూచర్ కోసమైనా గోల్స్ కోసమైనా ఇలా మ్యూచువల్ ఫండ్స్లో కానీ పోస్ట్లో కడతారు కొంతమంది, అలా కానీ ఈ సేవింగ్స్కి అని చెప్పి 20% ఇచ్చేయాలి. ఇంకొక 30% దేనికి అంటే ఎమర్జెన్సీ ఫండ్, అంటే చిన్నపిల్లలతో ఉన్నా కానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో ఉన్నా కానీ మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో మనం చెప్పలేము. వాళ్ళ లైఫ్ వచ్చేసరికి అన్స్టేబుల్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పలేం. కాబట్టి
30% ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఏ సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాగా పిల్లల పేరున పెట్టేవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనకి దాన్ని తీసే ఛాన్స్ ఉండదు కదా. సో మనం ఇలా ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి కంగారు పడకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా 50% ఏంటి అంటే హౌస్ రెంట్స్ కానీ, కరెంట్ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ, ఏ బిల్స్ అయినా, ఇంకా తర్వాత డైలీ గ్రాసరీస్, పాలు, పెరుగు, వాటర్ బిల్లు, తర్వాత ఇంకా పెట్రోలు, టీవీ బిల్ అయినా, ఇలా ఏ బిల్స్ అయినా మనం డైలీ బతకడానికి మనకు కావాల్సినవి ఏవైనా కూడా 50%లోనే మనం చూసుకోవాలి. ఇంకా వీలైతే బయట ఖర్చులు లైక్ ఎక్స్ట్రాగా ఫుడ్ బయట ఫుడ్ తిందాము అని కానీ, షాపింగ్కి వెళ్దాము, ఇలాంటి ఎక్స్ట్రావి కొంచెంగా తగ్గించుకొని మనకి వచ్చిన శాలరీలో 50% ఇలాగ డైలీ కావాల్సిన అన్నిటిలో మనము చూసుకుంటే మనం సేవ్ చేసేది తక్కువగా అనిపించవచ్చు కానీ ప్రజెంట్కి, కానీ అది లాంగ్ టర్మ్లో వచ్చేసరికి ఎక్కువగా కనబడుతుంది. మనం ముందే సేవ్ చేసి పెట్టుకుంటే మనం మిగతా ఏవైతే మనం ఖర్చు పెడుతున్నామో వాటి నుంచి మనం సేవ్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ముందే మనం ఇంట్లోకి కావాల్సినవి ఖర్చు పెట్టేసామనుకోండి, అది సేవింగ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మేమైతే ఇలాగే సేవ్ చేస్తాము. ముందు శాలరీ రాగానే 20% సేవింగ్స్కి వెళ్ళిపోద్ది పిల్లలకి, 30% ఎమర్జెన్సీ ఫండ్, మిగతా 50% హోమ్కి కావాల్సినవి. ఈ 50%లో కూడా ఎక్కడైతే ఖర్చులు తగ్గించవచ్చు అని చూసుకుంటామో అక్కడ తగ్గిస్తూనే ఉంటాము. మా హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు. సో గవర్నమెంట్ అయితే కొంత అమౌంట్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇస్తారు, కానీ అది మా ఫ్యామిలీకి, అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ సరిపోదు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సరిపోదు కాబట్టి మేము ఇయర్లీ 17,000 అయితే పే చేస్తాము. ఇంకా అది ఇయర్కి పెరుగుతూ మారుతూ ఉండొచ్చు అనమాట. ఇయర్లీ 17K అయితే మేము ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇస్తాము. మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం చాలా బెస్ట్. మీరు కానీ సెర్చ్ చేసినట్టయితే గూగుల్లో కానీ ఎక్కడైనా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మంచివి కనబడతాయి. మీరు మంచిగా సెర్చ్ చేసి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్. మనం మంత్లీ తక్కువ అమౌంట్ కట్టుకున్నా కూడా లాంగ్ టర్మ్లో మనకి ఎప్పుడైనా సడన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కువ అమౌంట్ తోటి మనకి సేవ్ అవుతాం అనమాట. మనం సడన్గా మనకు అంత అమౌంట్ ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండకపోవచ్చు. సో ఇలాగ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, మంచివన్నీ కనుక్కొని చేయాలి. నేను చెప్తున్నానని కాదు, ఇది మన మధ్యతరగతి ఫ్యామిలీ సడన్గా ఎక్కువ అమౌంట్ని ఆఫర్ చేయాలి అంటే చేయలేం కదా, నేను అందుకని అంటున్నాను. మేమైతే మనీని పిల్లల పేరునే ఇలా సేవ్ చేస్తాము. మీరు మీ పిల్లల పేరునే ఎలా సేవ్ చేస్తారు అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా SSY గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా, మేము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, మేము ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏం తీసుకున్నాము, మంత్లీ ఎంత పే చేస్తున్నాము, ఈ డీటెయిల్స్ మీకు కావాలి అన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా మంత్లీ బడ్జెట్ ప్లాన్ నేను ఎవ్రీ మంత్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను స్టార్ట్ చేసిన 30 days సిరీస్ వీడియోస్లో ఇది సెకండ్ వీడియో. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.